హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో యూఎస్ఏలో గ్రాడ్యుయేషన్ సెరమనీ ఎలా చేస్తారన్నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా డీటెయిల్గా మొత్తం వీడియోలో చూపించాను. సో ఇది గ్రాడ్యుయేషన్ సెరమనీ యూఎస్లో యూటికా యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నది. ఎందుకంటే మా హస్బెండ్ అదే కాలేజ్లో చదివారు కాబట్టి అదే యూనివర్సిటీలో. సో ఆ యూనివర్సిటీది నేను గ్రాడ్యుయేషన్ సెరమనీ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ అందరూ గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ కాలేజ్ ప్రెసిడెంట్ ముందు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన వెనకాల ఇద్దరు ప్రొఫెసర్స్, అంటే ఆయన తర్వాత వాళ్ళు, ఆ తర్వాత రిమైనింగ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఇలా ప్రొఫెసర్స్ అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ పైన కూర్చున్న తర్వాత నెక్స్ట్ స్టూడెంట్స్ ఎంటర్ అయ్యారు. అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో ఆ రోజు వాళ్ళందరూ కూడా ఇలా లైన్గా వాళ్ళ వెనకాలే నడుచుకుంటూ వచ్చి వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకు అరేంజ్ చేసిన చైర్స్లో అందరూ కూర్చొని దెన్ అప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ అన్నది స్టార్ట్ చేస్తున్నారు.
చాలామంది స్టూడెంట్స్ ఉండే, మేబీ అరౌండ్ 200 to 300 స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ ఇంటర్నేషనల్ అండ్ అందరూ కూడా ఉండే. సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వాళ్ళ నేషనల్ యాంథమ్తో స్టార్ట్ చేస్తున్నారు. సో చూడండి వీడియోలో. సో వాళ్ళ యాంథమ్ అయిపోయిన వెంటనే వాళ్ళ కాలేజ్ ప్రెసిడెంట్ స్పీచ్ ఇచ్చారనమాట. సో మన దగ్గర ఎలా అయితే కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఒకేషన్స్ ఉంటే ఫస్ట్ స్పీచ్ ఇస్తారో, సేమ్ అలానే ఇక్కడ కూడా 2-3 స్పీచ్ ఇచ్చారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఇచ్చారు, తర్వాత ఒక 2 ప్రొఫెసర్స్ కూడా అలానే స్పీచ్ ఇచ్చారు. అండ్ అలానే స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఆ రోజు మదర్స్ డే ఉండే అన్నమాట. ఆ రోజు అంటే కమ్మింగ్ సండే, ఇది ఫ్రైడే రోజు జరిగింది. సో సండే రోజు మదర్స్ డే ఉండే. సో అక్కడ ఎవరెవరైతే పేరెంట్స్, గార్డియన్స్ ఎవరెవరైతే వచ్చారో, లేదంటే స్టూడెంట్స్లో ఎవరైతే మదర్స్ ఉండేనో వాళ్ళందరినీ లేచి నించోమని చెప్పారు. సో నించోమని చెప్పిన వెంటనే అందరికీ హ్యాపీ మదర్స్ డే అని విష్ చేశారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే, అక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక్కొక్క ఫీల్డ్ నేమ్ పిలిచినప్పుడు ఆ పర్టిక్యులర్ ఫీల్డ్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ లేచి నిల్చుంటున్నారు. సో అలా ఒక్కొక్క ఫీల్డ్ స్టూడెంట్స్ అందరినీ, గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళందరినీ కూడా కంగ్రాచ్యులేట్ చేశారు ఫస్ట్. అండ్ వాళ్ళకందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పి కొద్దిగా మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాత అప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టార్ట్ చేశారన్నమాట. Master of Social Work, Master of Business Administration, Master of Healthcare Administration. Maybe see. సో ఒక్కొక్కరిని బ్యాచ్ వైజ్గా పిలిచారనమాట. అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ చేసిన గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ అందరినీ ఒక బ్యాచ్గా పిలిచి అక్కడ నిల్చోపెట్టి వాళ్ళకి మెడలో అది వేస్తున్నారు. అది వేసి అప్పుడు వాళ్ళని స్టేజ్ పైకి పంపిస్తున్నారు. అండ్ లైన్గా అందరూ వెళ్తూ ఉండాలి. సో ఇలా నేమ్స్ పిలిచి వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు అండ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. సో ఇది మా హస్బెండ్. సో ఇలా గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా అందరు స్టూడెంట్స్, వచ్చిన గార్డియన్స్ అందరు కూడా ఒక్కసారి రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇచ్చి అందరినీ గ్రాడ్యుయేటెడ్ అయిన అందరు స్టూడెంట్స్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారనమాట. ఇలా క్లాప్స్ కొట్టి చూడండి, మొత్తం హాల్ మొత్తం కూడా అప్లాజ్తో నిండిపోయింది. అందరు క్లాప్స్ కొడుతూ, విజిల్స్ వేస్తూ, కంగ్రాచ్యులేట్ చేస్తూ చాలా బాగా అప్లాజ్ ఇచ్చారు. సో ఇట్లా గ్రాడ్యుయేషన్ సెరమనీ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ఎండ్ అయిపోయింది గ్రాడ్యుయేషన్ సెరమనీ. ఇప్పుడు స్టార్టింగ్ ఎలా అయితే ఫస్ట్ ప్రెసిడెంట్, తర్వాత ప్రొఫెసర్స్, తర్వాత స్టూడెంట్స్ ఎలా అయితే ఎంటర్ అయ్యారో హాల్లోకి, ఇప్పుడు అలాగే సేమ్ అదే సీక్వెన్స్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో ఇది మీరు వీడియోలో చూడొచ్చు క్లియర్గా. అండ్ దీనికన్నా ముందు మళ్ళీ సేమ్ వాళ్ళ యాంథమ్ పెట్టారు, నేషనల్ యాంథమ్ పెట్టారు. నేషనల్ యాంథమ్ తర్వాత చూడండి ఒక్కొక్కరిగా
వెళ్ళిపోతున్నారు మళ్ళీ హాల్ నుంచి బయటికి. సో ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్, ఆ తర్వాత ప్రొఫెసర్స్, ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ లైన్ బై లైన్ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. చూడండి, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది మీకు. సో చూసేసారు కదా యూఎస్లో గ్రాడ్యుయేషన్ సెరమనీ ఎలా చేస్తారో. ఇలా మా హస్బెండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అండ్ ఆ తర్వాత ఫోటో సెషన్ జరిగింది. సో ఫొటోస్ తీశారు అందరినీ. అండ్ ఇదే వచ్చేసి మా హస్బెండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి నేను వేసుకున్న డ్రెస్. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. Until then, bye bye. See you in my next video.